శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నూతన దేవాలయ ప్రారంభ సమయే ఏ ఏ గ్రహాः అరిష్ట స్థానేషు స్థితాः తేషాం గ్రహాణాం అనుకూల్యత సిద్ధ్యర్థం ఏ ఏ గ్రహాः శుభ స్థానేషు స్థితాः తేషాం గ్రహాణాం అత్యంత శుభ ఏకాదశ స్థాన ఫల అవాప్త్యర్థం స్థానదేవత వీరప్ప అహంకారి దేవత సంపూర్ణ అనుగ్రహేణ మమ సంకల్ప సిద్ధ్యర్థం జనాకర్షణ అనాకర్షణ పూర్వక దేవాలయే నిరాటంక పూర్వక విజయీ ప్రాప్త్యర్థం అద్య శుభ దివసే యథాశక్తి సంభవిత ద్రవ్యేణ సంభవద్భిః నియమ అనుసారేణ మహాగణపతి ఆదిత్యాది నవగ్రహ హరాదేవత వాస్తు దేవత ఆవాహన పూజాం అహం కరిష్యే. నమః. ఓం సూర్యాయ నమః. మధ్యలో వెళ్ళి తమలపల్లి అధిదేవతా మధ్యలో అధిదేవతా ప్రత్యదేవతా సహిత మధ్య సూర్యగ్రహాయ నమః. ఇక్కడ నీలికరించి పసుపు. ఓం గయా నక్షత్రావృతసఖా గయావృత నైరుతికోణే నైరుతికోణే రాహుగ్రామావాహయామి స్థాపయామి పూజయామి. ఓం యత్తే దేవేన రుద్రామవందనామద్వివాసుచర్చం ఇదం దే తద్విశ్యామ్యాదుజో నమధ్యాదదా దేవ ప్రతిమధ్య ప్రముక్తః నైరుతికోణే నరాధిపతి నైరుతేశ్వరాయ నమః. దేవం దర్శయామి. స్వరాజ్యం వైరాజ్యం పారవేష్టం రాజ్యం మహారాజ్యమాధిపత్యం శ్రీ ఆవాయిత సర్వదేవతాభ్యో నమః. మంగళ నీరాజనం దర్శయామి శుద్ధాచమనీయం సమర్పయామి దేవతానామభివందనం. తర్వాత మీరు నమస్కారం. శుద్ధాచమనీయం సమర్పయామి నమస్కరోమి. సార్థఫలసిద్ధిరస్తు. విష్ణురువిచక్రమే శ్రేధానిదలే బలం సమూఢమస్య భాగం విష్ణోరడాడవతి విష్ణోః పృష్ఠమది విష్ణో సత్యేషు. పెద్ద మనుషులు అన్ని తెలుసుకొని మాకు చెప్పాలి.
నమో నమో వరుణాయ నమో వారుణ్యే నమో ధ్యః దవాం గురుకం యదనేయం నవదనలియం దవగచ్చదాదు యాతనాదీ ప్రాణాద్యౌగ్రాత్ ప్రతిగ్రహాత్ పానినాఖ్యవమర్షతు సోహమపాపో యోజో నిర్ముక్తో ముక్త కిల్భిషః నాకస్య పృష్ఠమారుహ్య గచ్చే కొబ్బరికాయ కొట్టాడా ఒకటి కొడతావా ముట్టిస్తేమో ఇది ముట్టిస్తే అక్కడ పోయినా ఇడికే తూర్పుకే మరి ఇక్కడనే మళ్ళీ కొట్టు ఓం రామేశ్వరతను రూప ఛట ఛట ప్రచట ప్రచట కహ కహ వమ మమ బంధయ బంధయ ఘాతయ ఘాతయ పాతయ పాతయ ఘోరాస్త్రాయం ఫట్ స్వాహ అయం బాజుబలాస్త్రాయం ఫట్ స్వాహ యథాశక్తి గుమ్మడికాయ ఉన్నది అది చేస్తూ అది ఇతరులు చేస్తా వద్దురవో తమ్మి నీ మేన మామ మంచోడుగా దాడు మాయదారోడు పంచన్న పాప కారి తమ్మి ఆడు కుంచన్న కులద్రోహిరా తమ్మివాడు పొద్దు మాపు కయ్యాలు లేకుంటే తిన్న తిండి ఆనికెన్నడరగదు నీ తల్లి నిన్నో బాధలు పెట్టిండు విషము గలిపి ఎన్నో పానాలే తీసిండు నువ్వు బుట్టంగానే నిన్ను జంపానికి పన్నాగాలెన్నో వాడు పన్నెండు ఆని పట్నమాని మీద మన్ను బొయ్యా అని బిడ్డ నీకెందుకు తమ్మి లోకమేమి గుడ్డు పోలేదు తమ్మి. సరే గాని అక్క, నువ్వు చెప్పింది నిజమే గాని ఎంతైనా మన మీనమమ్మ కదక్క. సరే తమ్మి, ఎంత చెప్పినా నీ మంకు నీదేనాయే, నీ ఇష్టం వచ్చిందని చేసుకో. నేనైతే ఇంటికి రాను. ఇన్నాళ్ళు నిన్ను పెంచి పెద్ద చేసినందుకు నా హస్తకంకణాలిచ్చి పెళ్లి బొట్టు పెట్టి ఒళ్ళె ఒడువాలు పోసి నెత్తి లక్షింతలేసి సాగనంపుతా. తమ్ముని శక్తి గ్రహించిన మాంకాళి పెళ్లి బొట్టు పెట్టి కత్తి చేతికిచ్చి దీవించి పంపింది. వీరప్ప గుర్రాన్నెక్కి వేగంగా కొండలు గుట్టలు దాటుకుంటూ పోతుంటే గంగమ్మ అడ్డమొచ్చింది. ముందుకు పోనీకి తొవ్వలేక బీరప్ప గుర్రము దిగి గంగపై కన్నెర్ర చేస్తుండు. ఆ వీరుడు బీరప్ప. అమ్మా గంగమ్మ నన్నెవరనుకుంటివి నువ్వు, శివ పార్వతుల చెమట సుక్కల్లోంచి పుట్టినోన్ని, అస్త్రశాస్త్రములు వట్టి దక్షిణి తల నరికినోన్ని, అక్క మాంకాళి తాన పెరిగి పెద్దదైనోన్ని, పెళ్లి కొడుకునై పోతుంటే గంగమ్మ నాకు అడ్డమొచ్చి ఆపుతవ్యందే ఓయమ్మ నన్ను నానెత్తురుతోని నీకు అభిషేకాన్ని చేస్తాను, నా సంగతి నీకు తెలువదు గంగా. ఓరి బీరప్ప ఎందుకింత మొండితనము నీకు, ఓ బీరా మొండితనము నీకు, అన్నీ తెలిసిన అక్క మంకాలి బుద్ధి ఏమైపాయే.
చూసే నీ చూడేర బీరా నీ మామ నీ చూడేర బీరా నమ్మించి మోసం చెయ్యాడంలో ఆరిదేరినోడు నీ మామ ఆరిదేరినోడు నీ తల్లినేవాడు సంపబోయిండు నిన్ను వదిలిపెట్టడు దొరికితే నిన్ను వదిలిపెట్టడు నీ తల్లినేవాడు సంపబోయిండు నిన్ను వదిలిపెట్టడు దొరికితే నిన్ను వదిలిపెట్టడు ఎందుకమ్మా నా మామ పేరింటేనే అందరూ గచ్చున వణికిపోతున్నారు ఇంత పిరికి బతుకుతారెందుకు మామ జుట్టు బట్టి ఆడించే అల్లుణ్ణి బీరయ్యను నేను భయపడను ఎవ్వనికి గెలిచి వస్తను గాని ఓడిపోనెప్పటికీ సరే ఇది ఇట్లా ఉండని అమ్మా నా మీనమామ గురించి వానికి బిడ్డలెందరు కొడుకులెందరు తెలిసినోళ్ళు మన చుట్టారల్లా ఎవరున్నారంటావమ్మా ఉన్నారు కొడుక ఎరుకల తల్లి మావురాలెల్లమ్మకు బాగా తెలుసు ఎల్లకకు తెలుసా ఇప్పుడు అక్క ఎక్కడుంటది మట్టు మంగళారం పుట్టు బుధారం నీ బావ జమదగ్నికి పూజలు చేయడానికి ఇయాల గంగతనానికి ఈడికే వస్తది అక్కను పట్టుకో అన్నీ చెప్తది గాని పెళ్లి కొడుకు వైతున్నావు మరి చిన్నమ్మకేం లేదా ఎందుకు లేదు చిన్నమ్మ రేపు కలియుగము పుట్టనుంది పెరగనుంది నా భక్తులు ఒగ్గోళ్ళు బీర్లోళ్ళు నా పండుగ చేస్తారు నేను పోయి పిల్లని తీసుకొని 1,00,000 మంది కాడికొస్తా శుక్రవారము సూరపెళ్లి కొడుకునైతా శనివారము గంగ స్నానానికొస్తా ఆదివారము బోనాలు చేస్తారు సోమవారం నాడు లగ్నం చేస్తారు మంగళవారం నాడు ఎల్లకకు పూజలు చేస్తారు బుధవారం నాడు నాగవెల్లి చేస్తారు లక్కాకు నల్ల పూసలు చక్కని కుడుక సనని వస్త్రం పెట్టి నీకు మేకపోతును బలిస్తారు సొప్పబెల్ల తెప్పదెచ్చి నీ పొట్టలు వదిలిపెడతారు ముందు నీకు పండుగ చేసి తరువాత నాకు లగ్గం చేస్తారు నా భక్తులు నీ గంగా స్నానానికి వస్తారు అప్పుడు నా భక్తులను ఎలాంటి హాని లేకుండా కాపాడాలి గంగమ్మ అనంగనే గంగా ఆనందంతో దారి ఎంగనే వీరప్ప గంగను దాటి పరపు బండ మీద ఎల్లమ్మ కోసం ఎదురు చూస్తూ కూసుంటాడు కొద్దిసేపటికి ఎరకల సానివేశంలో ఎల్లమ్మ గంగకొచ్చి తానము చేసి పైకి రాంగానే ఎదురుగా పోయి నిలబడ్డాడు ఆ తమ్ముడు వీరప్ప ఏమిరా తమ్మి బీరప్ప అక్క మాంకాలి బాగుందా పెళ్లి బొట్టు పెట్టుకుని ఎక్కడికి పోతున్నావు ఎల్లక్కకు శరణు శరణు అక్క నలభూపతి బిడ్డను పెళ్లి చేసుకోనికి నాగలకొండ పట్నం పోతున్నా పిచ్చి పట్టింద నీకు ఓరి తమ్మి బీరప్ప ఒంటిపై సోయుండే మాట్లాడుతున్నావా నీకు లేకున్న నీ అక్క మాంకాలి కన్న ఇంతనన్న బుద్ధి కూడా లేకుండా పోయిందా నాగుపాములాంటి వాడు నలభూపతైతే ఒళ్ళంతా విషముతోని నిండి ఉన్నాడు మరుగు మందు పెడుతాడు వాడు ఓరోరి బీర నీ చూడాడు తెలువది నీకు ఓరోరి బీరా ఆడు పామైతే నేను ముంగి సరేమోయక్క ఆడు చిత్తులేస్తే నేను చిత్తు చిత్తు చేస్తాను పట్టు పట్టిందంటే నేను ఇడిసి పెట్టను అన్నీ గెలిసేదాకా నేను నిద్దురబోను అక్క సిన్ని ఎంత చెప్పినా ఇనకుంట నేను ఇంటిలోంచి బయలెల్లి తినే ఓ ఎల్లక్క నీతోని కాదని అంటూ నువ్వు చెప్పితివో నాతో వను చూసుకుంటనే ఓ ఎల్లక్క సరే తమ్మి ఎట్లా ఏదుంటే అట్లయితది నీ ముచ్చటెందుకు కాదంట నువ్వు పోయి కాంచాల మరి కాడుండు నేను నాగులకొండకు పోయి నీ 7 మర్దన్లకు ఎరకజెప్పి నీ తాత దోడిచ్చిన కలికిషిందోలి గుండం కాడికి తీసుకొస్తా నీకు నచ్చిన దాన్ని చూసి లగ్గం చేసుకో అది సరేగాని పిల్ల బాగా లేకుంటే నీ అక్క మాంకాలి వంకలు పెడుతుంది కదరా మరి పిల్లేట్లుండాలని నువ్వే చెప్పరాదక్క వినవయ్య తమ్ముడా నాయ తమ్ముడా సిన్ని తమ్ముడా పిల్ల పొట్టిగున్నా గాని పొంకముండాలే పొంకముండాలే తమ్మి నల్లగున్నా గాని ముద్దుగుండాలే ముద్దుగుండాలే ఈడుకు 20 ఏళ్ళుండాలే ఏళ్ళుండాలే వినవయ్య తమ్ముడా నాయ తమ్ముడా సిన్ని తమ్ముడా
బీరప్ప పెళ్ళి లేకుంట చూడు లేకుంట చూడు. అయ్యో అట్లాంటివింది తమ్మి, నువ్వు పెళ్ళి నేను పోయి నీ మర్దన్లకు ఎరక చెప్పి గుండంలో స్నానం చేయమని చెప్తా. వాళ్ళు ఆ గుండంలో స్నానం చేసేటప్పుడు ఈ వరసోక్రాలు అన్నీ గమనించి నీకు నచ్చిన పిల్లను పెళ్లి చేసుకో తమ్మి. ఎరుకోయమ్మ ఎరుక, ఉన్నది ఉన్నట్టు చెబుతా, లేనిది లేనట్టు చెబుతా, నిన్న జరిగింది చెబుతా, నేడు జరుగుతున్నది చెబుతా, రేపు జరగబోయేది చెబుతా. ఎరుకోయమ్మ ఎరుక. ఓ ఎరుకలమ్మ ఇలా రామ్మా. ఓ ముద్దు గుమ్మల్లారా, అందరికందరు పెళ్ళీడుకచ్చిండ్రు, అయినా మీకు పెళ్ళెందుకైతలేదో తెలుసా? మీ మీద దోషమున్నదే తల్లి. ఆ దోషం పోయి మీకు మంచి మొగుళ్ళు రావాలంటే మీ తాత దోడిచ్చిన కల్కి సిందోలి గుండంలో తానమాడాలే తల్లి, లేకుంటే మీ దోషం తొలగిపోదే తల్లి. ఈ ఎరుకల సాని చెప్పింది జరిగి తీరుతుందే ముద్దు గుమ్మల్లారా. ఎరుకోయమ్మ ఎరుక.